ఒక బిల్లును సైలెంట్ గా రాజ్యసభలో లోక్సభలో పాస్ చేసి రాష్ట్రపతి సంతకం చేయడానికి పట్టినటువంటి పరిస్థితి బీసీ రిజర్వేషన్లకు పట్టట్లేదు. దీనిపైన కనీసం కేంద్రం రియాక్ట్ కావట్లేదు. కేంద్రం కోర్టులో బాల్ ఉంది. రేపు పొద్దున కేంద్రాన్నే కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తోంది. మేధావి వర్గం బీసీ నాయకులు రెండు పార్టీలను విమర్శిస్తున్నారు. అబద్ధాలు చెప్పి చెప్పి శ్రీకాంత్ గారు కాంగ్రెస్ పార్టీకి అబద్ధాల పుట్టల మీదనే గోడలు నిర్మించుకునేటటువంటి ఒక సిస్టాన్ని ఏర్పరచుకున్నటువంటి ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇచ్చినటువంటి ఒక ఏ ఒక్క హామీ నెరవేర్చుడు పక్కకు పెడితే ఇప్పుడు కొత్త హామీ ఏమిస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ నుండి 42% బీసీలకే ఇస్తాము టికెట్లు అని చెప్తున్నారు. సున్నాయి నొక్కుతున్నారు కదా. అసలు స్థానిక సంస్థల ఎలక్షన్లల్లా, సర్పంచ్ ఎలక్షన్లల్లా నీ ఐడెంటిటీ ఎవడు అడుగుతాడండి? పార్టీలకు సంబంధించినటువంటి ఒక గుర్తుల మీద పోటీ చేయరు. వ్యక్తులు వాళ్లకు సంబంధించినటువంటి ఒక సపరేట్ ఐడెంటిటీ ఉంటది. పార్టీలకు సంబంధం ఉండనటువంటి ఒక పదవులు. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలను ఏ విధంగా మోసం చేయాలనో, మోసపూరితమైనటువంటి ఒక హామీలు ఏ విధంగా ఇయ్యాలనో, ప్రజలను ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టాలనో కాంగ్రెస్ పార్టీకి ఒక స్పష్టత ఉన్నది. 42% రిజర్వేషన్ మీద ఢిల్లీలో ధర్నా చేస్తే అంతర్గత సమస్యలలో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ అసలు కేంద్ర పార్టీ క్లారిటీ ఇయ్యదు, రాష్ట్ర పార్టీ క్లారిటీ ఇయ్యదు. ఇక రాజగోపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మీరు బిల్లుకు మద్దతు ఇస్తారు, కేంద్రంలో దీనిపైన కనీసం రియాక్ట్ అవ్వట్లేదు. సో మీ వర్షన్ ఎట్లా చూడొచ్చు? నేనేమంటున్నా, కేంద్రం రియాక్ట్ కావాలన్నా వద్దా? భారతీయ జనతా పార్టీకి ఒక క్లారిటీ ఉంటది. ఇందాక శేషు గారు చెప్పినట్టుగా 32 తప్పులు పెట్టినటువంటి ఒక కులగణన చేసినటువంటి ఒక మీరు, అసలు ఆ కులగణనే సరైనటువంటి ఒక దిశలో చేయనటువంటి ఒక మీరు, ముస్లింలకు 10% కలిపి 42% ఇస్తున్నటువంటి ఒక మీరు, బీసీలకు కాదు ఇక్కడ ఉన్నటువంటి ఒక ఎస్సీ బిల్లులో ముస్లింలకు ఇంత రిజర్వేషన్ అన్నది లేదు. బిల్లులో ముస్లింలకు ఇంత రిజర్వేషన్ అన్నది వాళ్ళు మెన్షన్ చేయలేదు. సో దీన్ని కారణంగా చూపించి భారతీయ జనతా పార్టీ నేనేమంటున్నా, వాస్తవమో కాదో రేవంత్ రెడ్డి గారిని ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి. ఎందుకు చెప్పట్లేదు? రాహుల్ గాంధీ ఎందుకు చెప్పట్లేదు? మేము 42%లో ముస్లింలు 10% లేరని చెప్పి ప్రెస్ మీట్ లో చెప్పమనండి. రాష్ట్ర ప్రజలకు బహిర్గతం చేయమనండి. ఎందుకు చేస్తలేరు? ఓటు చోర్ అని చెప్తున్నటువంటి ఒక రాహుల్ గాంధీని మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు వ్యతిరేకిస్తలేరు? ఓటు చోరీ ఆధారంగానే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఓటు చోరీ చేసే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా? కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అదే ఓటు చోరీ చేసే అధికారంలోకి వచ్చిందా? అంటే దీని అంతర్గత విషయం ఏంది? ప్రజలకు ఏ నందరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నందరెడ్డి గారు, కేంద్రం రాష్ట్రం రెండు కలిస్తేనే ఈ బిల్లు పాస్ అవుతుంది. ఏ ఒక్కటి కలవకపోయినా ఇది ముందడుగేసేది లేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆల్రెడీ ఒక ప్రయత్నం జరిగింది, కేంద్రం కోర్టులో వేసింది. కేంద్రం దీనిపైన రెస్పాండ్ ఎందుకు అవ్వట్లేదు? కనీసం దీనిపైన కనీసం విమర్శ కూడా లేదు. ఇందులో తప్పులు నేను కూడా చెప్పట్లేదు. ఇది మళ్ళీ రండి, దీనిలో కొన్ని సంస్కరణలు సవరణలు చేసుకున్నాడు అని కూడా చెప్పట్లా. శ్రీకాంత్ గారు, నేను ఏమంటుండా, అసలు ముస్లింలకు 10% ఉన్నదా లేదా, మైనారిటీలకు అనేటటువంటి ఒక విషయం పట్ల కాంగ్రెస్ పార్టీనే భిన్న అభిప్రాయాలు, రకరకాలైనటువంటి ఒక వ్యక్తులు రకరకాలుగా ఊహాగానాలతోటి బహిర్గతంగా ప్రెస్ మీట్లలోనే మాట్లాడుతున్నటువంటి ఒక పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తున్నది. ప్రజలు దాని మీద కన్ఫ్యూజ్ లో ఉన్నారు. కావున భారతీయ జనతా పార్టీ క్లారిటీగా ఉన్నది, క్లియర్ గా ఉన్నాము. మీరు మైనార్టీలకు ఇస్తున్నటువంటి ఒక రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో వారిని వాళ్ళ పని ఆధారంగా వాళ్ళను బీసీలలో కలుపుతున్నామని చెప్పినారు. ఇది విడ్డూరం. అట్లా అనుకుంటే ఓసీలలో గిట్ట పని ఆధారంగా వాళ్ళందరినీ బీసీలలో కలుపుకోవాల్సి ఉంటుంది. ఈ లెక్కలన్నీ అయ్యేటటువంటి ఒక పని కాదు. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు కోర్టు మొట్టికాయలు వేస్తే గానీ ఎలక్షన్ కు పోనటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ రైట్, ఓకే రేపు ఎలక్షన్ పోతున్నది కదా, కనీసం యూరియా అందియలేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రేపొద్దున పార్టీ పరంగా నిర్ణయం తీసుకుంటే బీజేపీ రేపొద్దున కాంగ్రెస్ పార్టీ నందరెడ్డి గారు 1 సెకండ్, కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి ఏకైక దారి రేపొద్దున పార్టీ పరంగానే అవకాశాలు ఇవ్వడం. ఒకవేళ అదే జరిగితే గనక భారతీయ జనతా పార్టీని విమర్శిస్తూ ముందుకెళ్తారు. వాళ్ళు బీసీలకు అన్యాయం చేశారు. ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వండి అని చెప్పేసి అన్ని పార్టీలు అడుగుతారు. మిమ్మల్ని నిందిస్తూ మిమ్మల్ని కూడా మద్దతు అడుగుతారు. రేపు పొద్దున మీరు కూడా ఇవ్వాల్సిందే.
యా నేనేమంటున్నా శ్రీకాంత్ గారు, భారతీయ జనతా పార్టీ బీసీల పక్షాన నిలబడ్డటువంటి ఒక పార్టీ, బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని అఫీషియల్ గా ప్రకటించినటువంటి ఒక పార్టీ, దమ్మున్నటువంటి ఒక పార్టీ, బీసీ ప్రధానమంత్రిని చేసినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. దమ్ముంటే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుండి దించి బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రి పదవి మీద కూర్చుండబెట్టిన తర్వాత బీసీల కోసం కొట్లాడితే గమ్మత్తు ఉంటది. కానీ ముఖ్యమంత్రి పదవి అట్లే కాపాడుకుంటూ ఎమ్మెల్యే పదవులు, ఎంపీ పదవులు, ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నుకున్నారు, ముఖ్యమంత్రిని ప్రజలు ఎన్నుకున్నారు, కానీ పార్టీ అధ్యక్షుడిని పార్టీలు ఎన్నుకుంటా ఉంటారు. కానీ బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా బీసీ అని చెప్పేసి చాలా రోజుల నుంచి ఒక స్లోగన్ నడిచింది. దాన్ని మీరు కనీసం పాటించలేదు, ముఖ్యమంత్రిని దిగమంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? శ్రీకాంత్ గారు అగైన్ రిపీట్ మరొకసారి. మీరు ముఖ్యమంత్రిని దిగి బీసీలకు ఇవ్వమని మీరు అంటున్నారు. అటు బీసీ పిసిసి అధ్యక్షుడు ఉన్నారు, రైట్? ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్నారు, రేవంత్ రెడ్డి పార్టీని నడిపించి గెలిపించారు. తర్వాత వచ్చిన వ్యతిరేకతను కాసేపు పక్కన పెడదాం. కానీ బీసీ అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి 2 ఏళ్ల నుంచి రాగం పాడి 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 ఆఖరికి బీసీలకు అధ్యక్ష పదవి ఇవ్వకుండా మీరు అగ్రవర్ణాలకి అధ్యక్ష పదవి ఇచ్చారు. ఈ నింద కూడా మీ పైన ఉంటుంది. మీరు ముఖ్యమంత్రిని దిగిపోండి అనడానికి అసలు ఏమైనా అవకాశం ఉందా ఈ మాటకి? మీరు గుర్తుపెట్టుకోండి శ్రీకాంత్ గారు, భారతీయ జనతా పార్టీ వ్యక్తుల మీద నిర్మాణమైనటువంటి ఒక పార్టీ కాదు. నేను చాలా సార్లు చెప్పిన తత్వ సిద్ధాంతంతో నిర్మాణమైనటువంటి ఒక పార్టీ. ఈ దేశంలో వ్యక్తులతో నిర్మాణమైన పార్టీ కాదంటారు, మోడీని ముందు పెట్టి ఎన్నికలకు పోతారు. శ్రీకాంత్ గారు వినండి, ఈ దేశంలో ఎక్కువ మంది బీసీలను ఎమ్మెల్యేలను చేసినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ, బీసీలను ఎక్కువ మంది ఎంపీలను చేసినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ, బీసీలను ఎక్కువ మంది రాజకీయ నాయకులను తయారు చేసినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ, ఒక మైనారిటీ వ్యక్తిని రాష్ట్రపతిని చేసినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ, గిరిజన బిడ్డను రాష్ట్రపతిని చేసినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ, దళిత బిడ్డను రాష్ట్రపతిని చేసినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ, బీసీ అభ్యర్థిని ప్రధానమంత్రిని చేసినటువంటి ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. తెలంగాణలో భవిష్యత్ ఎట్లా ఉండబోతుంది? కంక్లూడ్ మనోజ్ గారి టైం లేదు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నందరెడ్డి గారు 27% రిజర్వేషన్లు విపి సింగ్ ప్రభుత్వం ఇస్తానంటే విపి సింగ్ ప్రభుత్వాన్ని కూల్చిన పార్టీ బీజేపీ పార్టీ, బీసీలకు వ్యతిరేకమైన పార్టీ బీజేపీ పార్టీ. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వమే దేశవ్యాప్తంగా 27% రిజర్వేషన్లు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా రేవంత్ రెడ్డి గారిని దింపాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి గారిని యాదవులు మా రేవంత్ యాదవ్ అంటున్నారు, గౌడ్లు మా రేవంత్ గౌడ్ అంటున్నారు, ముస్లింలు ముస్లిం మరి కాసేపట్లో తేలబోతోంది. కాంగ్రెస్ అంటేనే ప్రజలు చూద్దాం.